నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో పెచ్చుమీరుతున్నటువంటి నృత్య భంగిమలు, అంటే ఈ డ్యాన్స్ మూమెంట్స్కి సంబంధించి చాలా పెద్ద మూమెంటే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మొన్న రిలీజ్ అయిన రాబిన్ హుడ్ సినిమాలో ఒక ఐటెం సాంగ్కి సంబంధించి ఆ అభ్యంతరకర స్టెప్స్ కానీ, అలాగే అంతకుముందు బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజులో పాట కానీ, అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే కనుక రవితేజ్ హీరోగా నటించినటువంటి మిస్టర్ బచ్చన్ సినిమాలో పాటలో స్టెప్స్ కానీ, ఇవన్నీ కంపోజిషన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కూడా ప్రతిదీ కూడా చాలా వివాదాస్పదం అవుతోంది ఈ సాంగ్స్కి సంబంధించి. మరి స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల్లో పాటలు కూడా ఇలా ఉంటేలా, వాళ్ళేనా ఆలోచించాలి కదా, ఇలా రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ తెలుగు సినిమాల్లోని పాటల్లో మహిళల విషయంలో చూస్తే చాలా అవమానకరమైన, అసభ్యకరమైన భంగిమలన్నీ ఉంటున్నాయని, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో సరికాదంటూ తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఇప్పటికైనా మహిళా కమిషన్ ఈ విషయమే దృష్టి పెట్టడం చాలా గొప్ప విషయం అని అంతా అంటున్నారు. మరి సినిమాల్లో అసలు మామూలు పాటల సంగతి ఎలా ఉన్నా కూడా ఐటమ్ సాంగ్స్ లేదా స్పెషల్ సాంగ్స్ పేరిట చాలా అసభ్యంగా చిత్రీకరణలు ఉంటున్నాయన్నది మనందరికీ కూడా తెలుసున్నదే. అయితే సినిమాల్లో ఇదేం కొత్తగా పుట్టిన సంప్రదాయం అయితే కాదు. పాత సినిమాల్లోనే గుడి వెనకానా సామి అంటే అలాంటి పాటల దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. లే 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 నా రాజా పాట, ఇలా ఇప్పటి ఇదిదా సర్ప్రైజ్ వరకు కూడా చాలా అలవాటుగా మారిపోయింది. అంటే అదేదో సామెత ఉంది, అంటే వాళ్ళకి నచ్చింది మేము తీయాలా, అలాగే మా పర్సనల్ ఇష్యూ వాళ్ళ మీద రుద్దాలా, ఇలాంటివి రకరకాల ఒక బ్రహ్మ పదార్థం లాంటి $1 మిలియన్ క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ప్రేక్షకులకు నచ్చిందే మేము తీస్తాం, లేదా మాకు నచ్చిందే మేము తీస్తాం, ప్రేక్షకులు చూడాలి, ఇలాంటివి. అంటే వాళ్ళకి నచ్చింది తీయాలా, మాకు నచ్చింది మేము తీసుకోవాలా అనేటువంటి విషయం మీద కూడా ఒక క్లారిటీ లేదు ఇప్పటివరకు కూడా సినిమాలకు సంబంధించి. ఇక పాటల విషయంలో పెచ్చిమీరిపోతున్నారని చెప్పాలి. అయితే ఈ అలవాటు మరింత శృతి మించి డ్యూయెట్లలో కూడా వెళ్ళిపోయింది. మనం చూస్తున్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ కూడా స్టార్ హీరోస్ మూవీస్కి సంబంధించి వయసు మీద పడిన సీనియర్ హీరోలు కూడా హీరోయిన్లతో నలవై కాని డ్యాన్సులు మితిమీరిపోతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్, ఇందులో సీనియర్ హీరోల చేత డ్యాన్స్ మాస్టర్స్ చేయించినటువంటి ఈ డ్యాన్సులు అన్నీ కావు. మరి పుష్ప 2లో కూడా ఫీలింగ్స్ పాటలో చూస్తే బన్నీ రష్మిక చూపించిన ఇక పుష్ప చిత్రంలో చూస్తే కనుక బన్నీ రష్మిక ఫీలింగ్స్ పాటలో చూపించినటువంటి ఆ భంగిమలు, అంటే ఆ పొజిషన్స్ కూడా మహిళా కమిషన్ ప్రత్యేకంగా ఒకసారి చూస్తే బాగుంటుందని అంతా అంటున్నారు. కోర్స్ ఇంకో గమ్మత్తు ఏంటంటే ఇక్కడ ఈ వికృతమైనటువంటి గీతాలు కానీ, సీన్స్ కానీ అన్నీ కూడా వైరల్ అవ్వడం చాలా దారుణం. ఇన్స్టా జనాలు కూడా ఎవళ్ళకి వాళ్ళు ఇవే స్టెప్స్ వేయడం కూడా, వీడియోలు పెట్టడం అనేది కూడా కామన్ అయిపోయింది. అదే సినిమాలకు విపరీతంగా బజ్ కూడా తెస్తోంది, మనకు తెలుసు. ఓపెనింగ్స్ కూడా తెస్తోంది అని టాలీవుడ్ జనాలు అయితే బాగా నమ్ముతున్నారు. అందుకే ఇలాంటి పాటల వైపు, ఇలాంటి డ్యాన్స్ స్టైల్ వైపు వెళ్తున్నారు. మరింత వైరల్ స్టెప్పులు కంపోజ్ కూడా చేయిస్తున్నారు వాళ్ళు. దీంతో రాను మరింత వికృతంగా తయారవుతోంది ఈ సిచ్యువేషన్. హీరోయిన్లకి సంబంధించి వాళ్ళకి అభ్యంతరకరమైన ప్లేసుల్లో తాకించడం, కొట్టడం, అలాగే ఇంకా అభ్యంతరకరమైన ప్లేసుల్లో డ్రెస్సుల్లో చేతులు పెట్టడం, హీరో ఒళ్ళో హీరోయిన్లు కూర్చోబెట్టడం, ఇలా ఒకటా రెండా ఈ వికృత భంగిమల పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు డ్రెస్సులు కూడా అలాంటివే వేస్తున్నారు. వీలైనంత చిట్టిపొట్టి డ్రెస్సులు కట్టుకోవడం కూడా చాలా కామన్ అయిపోయింది. మరి మహిళా కమిషన్స్ ఓటీటీ కంటెంట్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ అందరితో చూసే ఓటీటీ కంటెంట్లలో అసలు చూడలేని, వాంతి వచ్చేలాంటి సీన్లు కూడా అన్నీ ఉంటున్నాయని చెప్పాలి. దారుణమైన బెడ్రూమ్ సీన్లన్నీ కూడా తెర మీదకి తెచ్చేస్తున్నారు. వికృత శృంగారాన్ని చూపించేసి జనాలు తప్పుదో పట్టిస్తున్నారు అనేది మాత్రం కాదనలేని నిజం. ఒకసారి కనుక ఎవరో ఒకరి సమస్యను లేవనెత్తితే అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అందుకుంటారు. అండ్ ఫలితం కూడా ఎంతో కొంత ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ మహిళా కమిషన్ ఓటీటీ కంటెంట్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుందని అనుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టు కొసమేరపు ఏమిటంటే, రాబిన్ హుడ్లో ఈ సాంగ్కి సంబంధించి హీరో నితిన్ కూడా కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. ఏంటో తెలుసా? అంటే కోర్స్ సీరియస్ అంటే వివాదాస్పద కామెంట్స్ అని చెప్పాలి. అవి ఏంటంటే, ఆడవాళ్ళకి లేని బాధ మీకెందుకు, అంటే ఆడవాళ్ళే ఈ పాటలన్నీ చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళే డ్యాన్సులు చేస్తున్నారు, అండ్ వాళ్ళే ఆ పాటలను అనుకరించి డ్యాన్సులు చేస్తున్నప్పుడు మగవాళ్ళకి మీకెందుకు ఈ బాధ, ఎందుకు మీరంతా ఈ టెన్షన్ ఫీల్ అవుతున్నారని అనడం కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఏదైనా మహిళా కమిషన్ ఓటీటీ కంటెంట్పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.